ఎవరు ఎవరన్నానా? ఎవరంటే మాట్లాడరేంటి? ఎవరు? ఉడికిపోయినావురా ఇది. అమ్మ పుల్లలు అయిపోయావురా. హలో చెప్పమ్మా. ఎక్కడున్నావు అసలు నువ్వు? ఇప్పుడే బస్ ఎక్కిన 10 నిమిషాలు ఇంట్లో ఆగమ్మా. సరే కానీ వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ పట్టుకరా. టైం ఎంత అవుతుందమ్మా? టైంలో పాల ప్యాకెట్ దొరుకుతాయి అసలు? చూసుకుంటారా అవే ఉంటాయి. ఈ టైం లేదమ్మా. సతాయించకు, ఫోన్ పెట్టి. అది కాదే నేను చెప్పేది నువ్వు. చా ఉన్న 2 పాయింట్స్ ఛార్జింగ్ గొడగొట్టింది. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. అరే చింటిగా ఏంద్రా అంతా? ఆ అమ్మాయిని మర్చిపోయేది లేడు కదా. ఏం చెప్పాలి భయ్యా? ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు. వాడు ఎప్పుడు చూసినా అదే డిప్రెషన్లో ఉంటాడు భయ్యా. అరే వాని కాల్ కలుపురా. చెప్పురా. అరే అసలు ఏంద్రా నీ బాధ? ఎందుకురా బయటకు వస్తలేవు నువ్వు? నా ప్లేస్లో నువ్వుంటే తెలుస్తుందిరా నా బాధ ఎట్లుంటుందో. నేను ప్రేమించిన అమ్మాయి నా చేతులతో నేనే చంపుకున్నారా. ఇంకెలా రమ్మంటావురా బయటికి? రే, నువ్వు బైక్ పైన పోతుంటే కారుడు వచ్చి గుద్దిండు. అమ్మాయి స్పాట్లో చనిపోయింది. నువ్వు బతికినావు. నీ టైం బాగుందిరా. నువ్వు అంతా వదిలేయి. మనం ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికైనా కనిపించవచ్చురా. కానీ నేను ప్రేమించిన అమ్మాయి అసలు ఈ భూమి మీదనే లేకుండా వెళ్ళిపోయింది. ఇంకలా మర్చిపోమంటావురా నన్ను? ఇప్పుడు ఏం చేస్తావురా మరి? ఒకే ఒక్కసారి తనతో మాట్లాడి ఆమెను ఒక్క విషయం అడగలనుందిరా. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైందన్నారా? చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడేందిరా? అరే నువ్వు ఏం మాట్లాడతారు ఫస్ట్ అసలు నాకు చెప్పు. నువ్వు ఏం మాట్లాడతావు అమ్మాయితోని? నీ ప్రాణం విలువ నేను చేసిన ఆ ఒక్క చిన్న తప్పు. నువ్వు ఆ ఒక్కరోజు చనిపోయావు. కానీ నేను అది గుర్తొచ్చిన ప్రతిసారి చేస్తున్నా. నేను ఈ నరకం నుంచి బయటపడాలంటే నన్ను క్షమించానని నన్ను ఒక్క మాట చెప్పు చాలు. మిగిలిన జీవితం నీ జ్ఞాపకాలతో బతికేస్తా. ఇదేరా నేను చెప్పాలనుకుంది. అరే నిజంగానే ఆత్మ కనపడితే ఇంతగానో ధైర్యంగా మాట్లాడుతావారా వారి? నేనైతే నా పడుకున్న లేచుకున్న దొరుకున్న పారిపోతుండ్రా వారి. అరే ఏంట్రా ఇప్పుడు? నీ లవర్తో నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడిస్తా. అరే ఏం మాట్లాడతావు నువ్వు? పైకైనా ఆత్మని కింది తీసుకోవడానికి దారిలో దొరకబట్టినావా అరే నువ్వు? నిజంగా మాట్లాడిస్తావారా నా లవర్తోని? 100% మీ లవర్తో నేను మాట్లాడిపిస్తారా? నువ్వు రెడీగా ఉన్నావా లేదా నాకు అది ఒక్కటి చెప్పు. అరే ఆత్మని చూస్తే ఇట్లా వచ్చి గిట్లా కూర్చొని మాట్లాడేరా మనతోని. ఆ వచ్చినాయి అంటే మన బొక్కల్ని గిట్టిగా తీసినట్టు ముక్కలు గిరిచేసి మన లోపల ఆత్మల్ని పిపర్మెంట్ పెళ్లి సపరించినట్టు సపరించుకోపోతాయిరా. అరే నువ్వు గమ్మునుండ్రా. అరే నువ్వు చెప్పు. అరే ఎట్లా మాట్లాడిస్తావురా? అరే దగ్గరలో మా మామయ్య గారు ఇల్లు ఉన్నది కదరా, అదేరా లాస్ట్ మంత్ మనం సిట్టింగ్ వేయలే. అయితే ఇప్పుడు అరే ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉందట్రా. రాత్రి అయితే ఏదేదో శబ్దాలైతున్నాయి. చుట్టుపక్కల అందరూ ఏదేదో అనుకుంటున్నారు. మా మామ నాకు కాల్ చేసి అటువైపు అసలు వెళ్ళకంటున్నారా. ఆ ఏరియాలో ఇప్పుడు అదే హాట్ టాపిక్. కొంప తీసి ఇప్పుడు ఆ కొంప పోదామంటా ఏంది? అరే నువ్వు చెప్పురా. నీకు ఓకే అంటే ఇదే రాత్రి పోయి ఆ ఇంట్లో కూర్చుందాం. నీ లవర్ ఆత్మ వచ్చి మనతో మాట్లాడే చాయిస్ ఉందిరా. అరే ఏంద్ర నీళ్ళు అప్పటి నుంచి చూస్తున్నా. అరే బక్కలకి పోయి బక్క ప్యాంట్ మీద చిక్కున్నట్టు నువ్వు అందరినీ తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టినావు అనుకో. నాకు దయ్యం ఉన్నదో భూతం ఉన్నదో పిశాచం ఉన్నదో ఎవరికి తెలుసురా? అడవి లవరాత్మనే ఉందని అడ్రస్ ఏమన్నా రాసి పెట్టిందారా నీకు? అరే అక్కడ దయ్యం ఉందంటే ఇంకో ఆత్మ వచ్చే ఛాన్స్ ఉంది కదరా. అక్కడికి పోదాం. వీటి లవర్ ఆత్మని పిలుద్దాం. వస్తుంది. వచ్చాక వీడు సారీ చెప్తాడు. సారీ చెప్తే అటు ఆత్మ వీని అంతరాత్మ రెండు శాంతిస్తాయి కదా. శాంతి పక్క పెట్టరే.
టైం బాగాలేక దయ్యం రివర్స్ అయింది అనుకో, గూడారంలో గుద్దునోట్ అవుతుంది, ప్రాణాలు పైకి కూడా ఖాయం. అరే నేను రెడీ, పోదాం పదరా. చలో పోదాం పదరా. చెప్పే కానీ చెప్పిన పోతే అడగండి, నాకైతే సంబంధం లేదు. పద నువ్వు ఊకే. అరే చిన్నప్పటి నుంచి నాకు దయాలంటే భయం రా, ఉచ్చు పడిపోతుంది రా, సన్న ఉన్నాను చప్పరించుకుంటూ పోతాయిరా, నన్ను వదిలేస్తే ఇట్లనే ఇంటికి పోతారా. అరే ఇక్కడంతా చీకటి ఉన్నది, స్విచ్లు ఎక్కడ ఉన్నాయి, ఎత్తకండి రా. అరే ఇంట్లో కరెంట్ లేనట్టుందిరా. ఈ ఇంట్లో కరెంట్ లేదంటే ఖచ్చితంగా ఆత్మ ఉంది. అరే భయపెట్టకండి రా, మాట ఇంటేనే గుండెపోటు వచ్చినట్టుంది. అరే అట్లయితే నీ ఎడం భుజం ఉన్నది కదరా, దాని వైపు నుంచి అస్సలు వెనక చూడు. ఎడం భుజం నుంచి వెనక ఏమైతే కదా చూస్తే. ఆత్మలు ఎప్పుడైనా సరే నీ పక్క నుంచి కానీ, నీ వెనక నుంచి కానీ, నీ ముందు నుంచి కానీ కనిపించవు. అవి నీ ఎడం వైపు నుంచి మెడ ఉంచి వెనక్కి చూస్తేనే అవి నీకు కనిపిస్తాయి, అవి నీ వెనక వస్తాయి. అరే ఏమైందిరా? అరే ఏదో ఆకారం కనబడిందిరా, నిజంగానే ఇంట్లో ఏదో ఉందిరా. అరే పోదాం కదరా. రే నేను ఈడని చూసి నువ్వే భయపడ్డావురా, ఆకారం లేదు గీకారం లేదు. ఛ! అరే మీ అమ్మ కడుపులు మాన, నిజంగానే ఇంట్లో ఏదో ఉందిరా. ఎవరో వెళ్ళిపోతున్నట్టుంది చూడరా. అరే ఇప్పుడే దీన్ని చూసారా, అదేంటో క్లారిటీ కూడా లేదు, నన్నే చూడమంటావా? అక్కడ ఏ ప్రేతాత్మ ఉందో భూతాత్మ ఉందో ఎవరు తెలుసురా? అరే నువ్వు వెళ్ళి చూడరా. నువ్వేం తీస్తున్నావు ఇక్కడ? అరే ఎవడో తాగబోతున్నా ఇంట పడుతుండ్రా ఇంతసేపు. భయమేసి అఖిల్ గని బాబాయ్ ఫ్లాట్ అని తెలిసి ఇటు వచ్చిండ్రా. అవునా, ఎవడేవాడు, ఉన్నాడా పోయాడా? సరే గాని ఇంతకు మీరేం చేస్తున్నారా? అరే మా నాన్న వచ్చిందిరా, వెళ్ళిపోదాం పదరా. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ప్రత్యక్షమైనవేందే? మేము ఇక్కడ ఉన్నామని నీకెవరు చెప్పారు? అంత పెద్ద స్టోరీలే గాని ఈ రాత్రి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? దయ్యాలతో పత్తాపారం మొదలెట్టాను స్వామి, చెప్తే వినకుండా నన్ను కూడా ఇడికే తీసుకొచ్చిల్లే. కాదే, వీళ్ళు ఎవరితో మాట్లాడదామని డిసైడ్ అయినా, అందుకే వీళ్ళిద్దరు ఇక్కడ తీసుకొచ్చిన. వీడి గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఎందుకుంటుందిరా ఈ రాత్రి? చచ్చిపోయిన వాళ్ళతో జోకులాడుతున్నారా? అదంతా నేను చూసుకుంటా. వీడు ఎవరాత్మతో నేను మాట్లాడిపిస్తాను, వీడికి మాట ఇచ్చా. నువ్వు ఉంటా అంటే చెప్పు, స్టార్ట్ చేద్దాం. లేదంటే వీడికిచ్చి పంపిస్తా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వస్తాడు. దయలతో మాట్లాడడం నాకు కూడా ఇష్టమేరా, ఏదో ఒకటి చేసి మాట్లాడిద్దాం. దయలతో మాట్లాడితే ఎట్లుంటో తెలుస్తుంది. మీకు అందరికి పోయే కాలం వచ్చిందిరా, అందుకే నన్ను గురించలేరు. అరే పోదాం పదరా. మనం స్టార్ట్ చేద్దాం, కలిసి పైకి వెళ్ళిపోదాం. పైకంట పోదాం పదరా. చెప్పిన పని చేస్తాడు. అరే అరే మీరు ఆగండి రా, అందరు ఇక్కడ కూర్చోండి. అసలు ఏం చేయబోతున్నాం రా ఇప్పుడు? జనరల్లీ మనందరికీ ఓజో బోర్డ్ గేమ్ గురించి తెలుసు, కానీ ఇది అలాంటి గేమ్ కాదు. ఈ గేమ్ పేరు చార్లీ చార్లీ. ఇంతకీ చార్లీ చాప్లిన్ ఎవర్రా? అరే చార్లీ చాప్లిన్ కాదురా, చార్లీ చార్లీ. ఇంతకీ చార్లీ చార్లీ ఎవడరా? ఈ చార్లీ చార్లీ అనే గేమ్ చాలా పవర్ఫుల్. ఆ గేమ్ ఇక్కడిది కాదు, ఫారినర్స్ది. వాళ్ళు కూడా దీన్ని రాత్రి 12 తర్వాతనే ఆడతారు. అసలు ఈ గేమ్ హిస్టరీ ఏంటంటే, అది 1940లో పురాతన తవ్వకాల్లో బయటపడ్డ ఒక శవం. అయితే ఆ శవాన్ని ఒక మ్యూజియంకి తీసుకెళ్లేటప్పుడు కొన్ని ఎముకలు అనేటివి ఆ గొయ్యిలోనే మిగిలిపోయినాయి. దాని తర్వాత ఈ చార్లీ గోస్ట్ అనేది ఏం చేసిందంటే, ఆ శవాన్ని ఎవరైతే మ్యూజియంకి పట్టుకపోయిల్లో ఒక్కొక్కరిని చంపుతూ వచ్చింది. అప్పటి నుంచి ఈ చార్లీస్ ఆత్మ ఈ భూమి పైన తిరుగుతుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ఈ చార్లీస్ గేమ్ ఆడతారో, చార్లీ అని పిలిస్తే చాలు, ఆ చార్లీ స్పిరిట్ రెస్పాండ్ అవుతుంది, మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే మధ్యలో ఎగ్జిట్ అవుతారో ఈ చార్లీ స్పిరిట్ వాళ్ళని వదిలిపెట్టదు.
కానీ ఈ గేమ్ ఎలా స్టార్ట్ చేశారో అలానే ఎండ్ చేయాలి. స్టోరీ వింటుంటేనే సగం చచ్చిపోయేలాగా ఉన్నావు. ఇప్పుడు దాన్ని పిలిచుడు అవసరం ఆరా? అవును భయ్య, ఇంతవరకు చేసింది సార్. అన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోదాం పద. మన ఫ్రెండ్ కోసం మనం ఈ మాత్రం చేయలేమా? అవునరా, ఈరోజు ఏదేమైనా కానీ నా లవర్తో మాట్లాడే పోతా. ఈ ఒక్క హెల్ప్ చేయండి రా, లైఫ్లో ఇంక ఏ హెల్ప్ అడగను. నీకోసం ఈ మాత్రం చేయకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకురా? సరే స్టార్ట్ చేద్దాం గేమ్. ఫ్రెండ్షిప్ కోసం దయ్యాలతో మాట్లాడే బ్యాచ్ ఇక్కడ చెప్తాను. ఏం చేద్దాం, స్టార్ట్ చేయగా. ఇప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. ఈ గేమ్ ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎవరి చేతులు ఎవరు విడిచిపెట్టకండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. షీట్ పైన పెన్సిల్ కనుక ముందుకు మూవ్ అయినట్లయితే ఆ చార్లీ స్పిరిట్ మనతో కనెక్ట్ అయిందని అర్థం. ఆ తర్వాత మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటే చార్లీ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? మీరు కూడా అనండి. చార్లీ 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 ఆర్ యు దేర్? 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 చార్లీ 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 ఆర్ యు దేర్? ఇవన్నీ ఏం పట్టించుకోకండి, మీ పని మీరు చేయండి. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? 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 చార్లీ హర్ష ఇట్లా అనుష, లే అక్కడి నుంచి, చెప్పేది నీకే. పిలుస్తుంది అర్థం కావట్లేదా? లే అక్కడి నుంచి. అనుష, అరే ఏమైందిరా? లేరా పైకి. అనుష ఏమైంది నీకు? రే అనుష, అనుష ఎలా రా? అరే ఏమంటారు? పొద్దున చూసుకుందాం, పోదాం పదా. నమస్తే లాయర్ సాబ్, అంతా మంచేనా? యాదగిరి నమస్తే. ఏం లాయర్ సాబ్, కొత్త కేసులు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి కదా. అనుకున్నా, గదేదో జరంతా నాకు కూడా చెప్పరాదే, ఇనిపెడతా. నా అని చెప్పడానికి వెనక ముందు ఎవరు లేరు. లంకంత ఇంట్లో ఒక్కతే కూర్చొని తింటుంది. గట్లనా? ఒక్కదానికి అంత పెద్దిల్లు అవసరమా లాయర్ గారు? నేనా అసలు మంచులకుంటే బాగుంటది కానీ. నాకు అదే అనిపిస్తుంది యాదగిరి. కానీ ఏం చెయ్యాలో నువ్వు చెప్తే విందామని నిన్ను పిలిపించా. లాయర్ అనిపించుకున్నావులే. నీ దగ్గర నాకు మస్తు నచ్చింది గీ టాలెంటే. సరే చెప్తా ఇనుకో. నేను ఎవ్వరికి తెలియకుండా ఆమెను సఫా చేసేస్తా, డెడ్ బాడీ కూడా మాయం చేసేస్తా. ఈ కేసు నా నెత్తి మీదకి చుట్టుకోకుండా నీ లాయర్ తెలివితేటలు ఉపయోగించి నన్ను సేవ్ చేయాలి, గంతనే. ముందు నీ కత్తికి పదును పెట్టు, తరువాత నా కత్తి లాంటి తెలివితేటలకి పని చెప్తా. నీ మీదికి కేసు రాకుండా చూసుకునే బాధ్యత నాది. లంకంత ఇంటికి దిక్కు లేకపోయా, ఏ దిక్కు లేని కొంప మన సొంతం అయిపోయా. రిజిస్ట్రేషను, హౌస్ సేలింగు, 50-50 షేరింగు నేను చూసుకుంటా. ఇప్పుడు చూస్తావుగా నా అసలు విశ్వరూపం. వస్తా.
లాయర్ గారు. ఇదేనా దయ్యం ఉండే ఇల్లు? ఆ దయ్యం ఉండేది ఉండక మా ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి ఆ రూమ్ లో ఉంచింది స్వామి. ఎలా అయినా మీరు ఆ దయ్యాన్ని పంపించి మా ఫ్రెండ్ ని కాపాడండి. అదంతా నేను చూసుకుంటాను. ఇంతకు ఏ రూమ్ లో ఉందా అమ్మాయి? ఆ పైన రూమ్ లో ఉంది స్వామి. సరే పోదాం పదా. దానికి మేమెందుకు స్వామి, మీరే పోండి. రాత్రే మాకు చార్లీ అని పోతే అలబెల్ల కనబడ్డది. భయపడకండ్రా, నేను ఒక్కనే వెళ్ళి ఆ దయ్యాన్ని మట్టుబెట్టి అమ్మాయిని తీసుకొస్తా. సరే స్వామి, మీరు వెళ్ళండి పైకి. ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉందో ఏమో. జాగ్రత్త స్వామి. ఓం బం 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 బగలాముఖే స్వాహ. ఒసే బొమ్మాలి, బయటికి రావే. ఓం శాకిని దాకిని బాకిని ఓం క్రీం క్రీం ఓం పట్ స్వాహ. ఇది మామూలు దయ్యం కాదురా, పిశాచిరా. పైన ఏమైంది స్వామి? అవిటి పిల్ల తిరిగి వచ్చారు. అది ఇరగదీసిందిరా దుష్టుడా. అంటే ఆ అమ్మాయి మీద ఉన్న దయ్యం పోయిందా? అది పోయేది కాదురా, మనల్ని పైకి పంపేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? మీరు ఇట్లనే పారిపోండి, నేను ఇట్లనే మండి బజార్ మస్తాన్ బాయ్ దగ్గర వెళ్ళి వంగిన బొక్కల్ని చక్కగా చేసుకొని వస్తా. రే అలా ఇలా వదిలేస్తాం రా, పైనుంది మన ఫ్రెండ్ రా. ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? ఒరే పాపాత్ములారా, పారిపోండ్రా. అయినా ఎక్కడ వేస్తున్నారా? ఎక్కడ వచ్చి అది మామూలు దయ్యం కాదురా, దయ్యానికే దయ్యం పట్టించే దయ్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దయ్యాన్ని ఎలా వదిలించాలి? ఆ అమ్మాయిని బయటికి ఎలా తీసుకురావాలి? నా వల్లే కాలేదంటే ఈ సిటీలో ఎవ్వరి వల్ల కాదు. అంటే అనుష ఇంట్లో ఇరుక్కుపోతే ఎలా? ఇంకెప్పుడు బయటికి రాదా? ఆ దయ్యం ఆ అమ్మాయిని చంపేస్తే ఎట్లా? అవునరా, అనుష వాళ్ళ ఇంట్లో అడిగితే ఏమని చెప్పాలరా? ఆ దయ్యా నా పెట్టోడే లేడా? ఎవడు లేడని ఎవడన్నాడు? నువ్వే అన్నావు కదా నా వల్ల కాదు అంటే ఇంకెవరి వల్ల కాదు అని చెప్పి. నేను ఈ సిటీలో లేడన్నా, కానీ పక్కూర్లో ఒకడున్నాడు. అవునా? ఎవరు స్వామి అతను? వాడి పేరు కాద్రా, వాడి పేరు వింటేనే దయ్యాలు అడలి చస్తాయి. మరి లేట్ ఎందుకు స్వామి? ఆ కాతరని పిలిపించండి, ఆ దయ్యాన్ని వదిలించేసి ఆ అమ్మాయిని కాపాడదాం. సరే. కాద్రా, నీతో పని పడింది. ఎవరు మీరు? మీ ఇంట్లో పైపులు పనిచేస్తలేవని ఫోన్ చేసిళ్ళు. మేమెవరిని పిలవలేదే. అప్పుడప్పుడు అట్లా కాల్స్ వస్తూనే ఉంటాయి. అరే పిలవలేదని చెప్తుంటే లోపలికి వస్తున్నావు. ఉండు, నీ పని ఇప్పుడే చెప్తా. పోలీసులకు ఫోన్ చేస్తే గానీ అర్థం కాదు. అరే ఏం చేస్తున్నావు? ఇల్లంతా చూస్తావేంటి? ఎవరు నువ్వు అసలు? బయటికెళ్ళు. యాక్చువల్గా నేను మీ ఇంటికి వచ్చింది పైపులు రిపేర్ చేయడానికి కాదు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నాతో నువ్వేం మాట్లాడాలి? నేను నీతో మాట్లాడడం కాదు, ఇది నీతో మాట్లాడాలని చాలా ఇష్టపడుతుంది. ప్లీజ్ నా కోసం ఒక్కసారి చచ్చిపో, ఒక్కసారి నా కోసం ప్లీజ్.
నా అకౌంట్లో ఇంకొక అమ్మాయి నెంబర్ ఆడింది. లంకంతిల్లు నా సొంతం అయిపోయింది. లాయర్ గారు వచ్చేస్తున్నాను. కింద పిల్ల పట్టు, ఈ ఇంటిని పట్టు. రేయ్, చెప్తే దిమాక్కే కదా మీకు? అల్లును వైపోయాను, లేకపోతే సంపి బొందబెట్టుటోని. అయినా ఆ ఇంట్లోకి పోవద్దని మరీ మరీ చెప్పిన కదా, ఎందుకు పోయిన మీరు? సరే, ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగిందో మొత్తం చెప్ప. ఇప్పుడు ఆ కాత్ర ఎక్కడున్నాడు? రావే బయటికి. ఇన్ని రోజుల నుంచి నా కోసమే ఈ ఇల్లుని పట్టుకొని ఉన్నావు కదా, ఇవాళ నువ్వో నేనో తేల్చుకుందాం. రా బయటికి. ఇది తీసుకో. ఇంతటితో నా పని పూర్తయింది. దీన్ని తీసుకెళ్లి ఊరి పొలిమేరలో 10 అడుగుల లోతు పాతిపెట్టు. ఇంకా జీవితంలో అది నీ తెరువుకి రాదు. ఓం భైరవాయ నమః. నువ్వు మనిషిగా ఉన్నప్పుడు నన్నేం చెయ్యలేకపోయావు. చివరికి దయ్యంగా మారి కూడా నన్నేం పీకలేకపోయావు. అల్లుడు, ఈ అమ్మాయిని తీసుకొని మీరంతా బయటికి వెళ్ళండి. దీని సంగతి నేను ముగించేస్తాను. రేయ్ వదనరా. రే ఇప్పుడు అనుకున్నంత మంచోడు కాదురా. ఇప్పుడు ఇదంతా మనకెందుకే? ఇదే మంచి టైం, పారిపోదాం పదవే. సిగ్గుందారా మీకు? మీరంతా మొగ్గలేనా? మీరు విని చంపి తగలేక ఏం చేస్తున్నారా? ఏయ్, ఎవరే నువ్వు? రే అల్లుడు, దీన్ని నాకు వదిలేసి మీరు వెళ్ళిపోండ్రా. వద్దు మామ. ఏ అనుష, మా మామ గురించి నీకు తెలీదు. మనం పోదాం పదా. ఆస్తి కోసం ఒంటరి ఆడదాన్ని ఘోరంగా చంపిన ఇలాంటి వాడిని ఇలా వదిలేయమంటారా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావా? రావే చూసుకుందాం. నీకు కూడా దీనికి పట్టే గద్దె పడుతుంది. వద్దు మామ, ప్లీజ్ మామ, నేను తీసుకెళ్తా మామ. అరే, మీ మామ చనిపోయినరా? సస్తే సావనిరా. మా అత్త నిన్ను చాలా కొట్టిండు. నేనే చంపుదాం అనుకున్నా, ఆ దయ్యమే చంపేసింది. అరే కేసైతే ఎట్లరా? కేసు గీసైతే ఇట్లా తప్పించుకోవాలన్నా తెలుసు కానీ పదండ్రా. పద.